నమస్కారం. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ఈ వీడియోలో మనము గురువు ఏ రాశిలో సంచారం చేస్తారు, ఏ నదికి పుష్కరాలు వస్తాయి అని చెప్పని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా గురువు అంటే ఒక్కొక్కసారి అతిచారము, ఇప్పుడు అతిచారంలో ఉన్నారు, ఒక్కొక్కసారి వక్కరిస్తారు. అవి కాకుండా సహజంగా మనకి ఎప్పుడైతే సంవత్సరానికి ఒకసారి రాశి మారుతూ ఉంటారో దాని ప్రకారం ఈ రాశికి పుష్కరాలు అనేవి, ఈ నదులకి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్క రాశిలో. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నారు. వచ్చే సంవత్సరం 26 మే నెలలో కర్కాటకంలోకి నిజ సంచారం జరిగినప్పుడు యమునా నదికి ఇక్కడ పుష్కరాలు రావటం జరుగుతుంది. తర్వాత గోదావరి, కన్య, తర్వాత సింహరాశిలోకి వచ్చినప్పుడు గోదావరి, కన్య కృష్ణానదికి, తుల కావేరీ నదికి, వృశ్చికం భీమనదికి, ధనస్సులో పుష్కరవాహిని భాగానది తీర్థం, అలాగే తర్వాత మకరం తుంగభద్ర, తర్వాత కుంభం సింధు నది, చిట్ట చివరిది మీనంలో ప్రణతి నదికి కూడా పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది మొదలు ప్రణతి నది వరకు 12 పుష్కరాలు రావటం జరుగుతుంది. 12 రోజులు జరుగుతుంది. ఇవి అంత్య పుష్కరాలు, ఆది పుష్కరాలు అని కూడా ఉంటాయి. కాబట్టి 12 రోజులు కూడా ప్రాశస్తమైనవి. మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు. అలాగే ఇక్కడ పితృదేవతలకు మనము కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అత్యంత శుభం కలుగుతుంది మనకి, మన తరాల వారికి అని కూడా చెప్తారు. వారి వారి శక్తిని బట్టి పిండ ప్రదానాలు చేసుకోవటం, తర్పణాలు చేసుకోవటము, ఆబ్దికాలు నిర్వహించుకోవటము అనేది ఎంతైనా సరే మంచిది అని మనము చెప్పవచ్చు.